హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుండి కీలక ఉత్తర్వులైతే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 6 నెలలు ముందుగానే పెన్షన్ ప్రపోజల్స్ పంపాలని డీడీఓలందరికీ ఆదేశాలు జారీ. టీచర్ల పెన్షన్ ప్రతిపాదనలు 6 నెలలు ముందుగానే పంపాలి అని సీఎస్ఈ ఉత్తర్వులు విడుదల. హెచ్ఎం మరియు టీచర్ల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణకు 6 నెలలు ముందు విధిగా పంపాలి అనే ఏజీ ఆఫీస్ ఉత్తర్వులను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెమోస్ను సిఎస్సి వారు ఆర్సీ నెంబర్ 16021 డేటెడ్ ఆన్ 31st July 2025 ద్వారా అందరూ ఆర్జేడీలకు డిఈఓలకు తగు చర్యల నిమిత్తం పంపడం అయితే జరిగిందనమాట. దాని తాలూకా ఉత్తర్వులు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు అండి ఇవి. సో the attention of all departments is invited to reference cited above written wherein the office of the principal accountant general A&E Andhra Pradesh has observed that pension proposals are not being submitted in a timely manner as per prescribed in the Andhra Pradesh Revised Pension Rules 1980 AAPRPRS. సో ఈ విధంగా దీనికి సంబంధించి ఉత్తర్వులలో ఏముందనేది ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ HR3 పెన్షన్ అండ్ జీపీఎఫ్ శాఖ ఉత్తర్వులు అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక విషయం ఏంటంటే ఆర్థిక శాఖ పెన్షన్ ప్రతిపాదనల సమర్పణల సూచనల జారీకి సంబంధించండి. సో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ప్రధాన అకౌంటెంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కార్యాలయం నుంచి అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో పైన సూచనలు పేర్కొన్నటువంటి అన్ని శాఖల దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏమనగా ప్రధాన అకౌంటెంట్ జనరల్ A&E ఆంధ్రప్రదేశ్ కార్యాలయ పరిశీలనలో ఆంధ్రప్రదేశ్ సవరణ పెన్షన్ నియమావళి 1980 ప్రకారంగా పెన్షనర్ ప్రతిపాదనలు సమర్పించడం జరగడం లేదు అని అయితే పేర్కొన్నారనమాట. అంటే 6 నెలల ముందుగా డీడీఓలు ఎవరు కూడా పెన్షన్ ప్రతిపాదనలు పంపించడం లేదని పేర్కొనడం జరిగింది. సో APRPRS ప్రకారంగా సంబంధిత ఉద్యోగి పదవీ విరమణ లేదా సూపర్ యాన్యుయేషన్ తేదీకి కనీసం 6 నెలల ముందు పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించాలి. అయితే 2025 జనవరి-మార్చి త్రైమాసికలో కేవలం 79.7% పెన్షన్ ప్రతిపాదనలు మాత్రమే సూపర్ యాన్యుయేషన్ తేదీకి ముందు అందాయి అనైతే కంప్లైంట్ రావడం జరిగింది. అంటే ఇన్ని మాత్రమే అందడం జరిగిందనమాట, 79%. ఇక PAG A&E తెలియజేసిన దానిలో చాలా ప్రతిపాదనలు 3 నెలల లోపే సమర్పించబడుతున్నాయని, ఇది పెన్షన్ ఆమోద ప్రక్రియలో ఆలస్యానికి కారణమవుతోందని, ఇది పదవీ విరమణ పొందే ఉద్యోగులకు పెన్షన్ లబ్ధుల పంపిణీపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. ఇదే కారణం అని అయితే చెప్తున్నారు. ఇక 4వది, పై అంశంపై పరిశీలన అనంతరం అన్ని కార్యదర్శకత్వ శాఖలకు ఈ క్రింది సూచనలు ఇవ్వబడినవి. పెన్షన్ ప్రతిపాదనలు తప్పనిసరిగా సూపర్ యాన్యుయేషన్ తేదీకి కనీసం 6 నెలల ముందు ప్రధాన అకౌంటెంట్ జనరల్ A&E ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి సమర్పించాలి. ఇది పెన్షన్ మరియు సంబంధిత లబ్ధుల ప్రాసెసింగ్ మరియు ఆమోదానికి దోహదపడుతుంది. ఈ సూచనలు సంబంధిత శాఖల పరిపాలనా నియంత్రణలో ఉన్న అన్ని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారుల DDOs శాఖాధిపతులకు కూడా తెలియజేయాలి. తప్పనిసరిగా అమలు చేయాలని అయితే ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి వినయ్ చంద్ IAS గారైతే ఈ యొక్క ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందనమాట.